ప్రతి ఒక్కరు ఇల్లు అలాగే ల్యాండ్ కొనుగోలు చేసుకోవాలని రూపాయి కూడబెట్టుకుంటారు. వారి బడ్జెట్ కు అనుగుణంగా కొనుగోలు చేసుకోవాలని అందుకోసమే వారికి మంచి సలహాలు సూచనలు ఇచ్చే రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆశ్రయించుకుంటారు. కానీ వాళ్ళు ఇప్పుడు వినియోగదారులను ఆసక్తిని ఆసరగా చేసుకొని మోసాలకి పాల్పడుతున్నారు. ప్రీ లాంచ్ స్టాప్ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులను ఇన్వెస్టర్లను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు తాజాగా ప్రతి నెల అధిక వడ్డీ చెల్లిస్తామని కొంత మొత్తాన్ని కంపెనీలలో ముందుగా జమ చేస్తే కొంచెం స్థలం లీజ్ డెడ్ ఇస్తామని కూడా హామీ ఇచ్చి మోసం చేయడమే ఈ స్కీమ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 120 మంది బాధితుల నుంచి 24 కోట్ల పనులు చేసే పలాయనం చిత్తించారు. స్క్వేర్ అండ్ యార్డ్ ఇన్ఫ్రా యార్డ్ అవెన్యూస్ కంపెనీలకు చెందిన 4 ప్రతినిధులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. డీసీపీ కె ప్రసాద్ తెలిపిన ప్రకారం ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన భైరా చంద్రశేఖర్, విజయవాడకు చెందిన వేములపల్లి జాన్వి, రెడ్డిపల్లి కృష్ణ చైతన్య, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన గురిమెల్ల వెంకట అఖిల్ 4 డైరెక్టర్లు పేర్కొంటూ కుక్కట్పల్లిలోని మంజిరాత్ ట్రినిటీ మాల్లో స్క్వేర్ యార్డ్ ఇన్ఫ్రా అలాగే యార్డ్ రెవెన్యూల పేరిట 2 రియల్ ఎస్టేట్ కంపెనీలను ఏర్పాటు చేశారు. నెలకు అధిక వడ్డీ చెల్లిస్తామని కస్టమర్లకు పెట్టుబడిదారులకు ఆశలు చూపారు. వారి సంస్థలో 17 లక్షల డిపాజిట్ చేస్తే 100 నెలలకు పాటు ప్రతి నెల 20,000 వడ్డీ ఇస్తామని ఆశ చూపారు. అంతటితో ఆగకుండా మహబూబ్ నగర్ జిల్లాలోని తిరుమలగిరిలో 267 గజాల వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారు. అంతేకాకుండా ఈ భూమిలో ఎర్రచందనం చెట్లను పెంచుతామని 13 నుంచి 17 ఏళ్ల తర్వాత ఈ చెట్లను విక్రయించగా వచ్చిన సొమ్ముతో 50% లాభాలను కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితులను ఒప్పించేందుకు లీజ్ స్ట్రీట్ ఎంయూఓతో పాటు చెక్కులను అందించారు. కొన్ని నెలలు వడ్డీ చెల్లించిన ఆ తర్వాత చెల్లించడం మానేశారు. వడ్డీ చెల్లించకపోవడంతో ఖాతాదారులు కార్యాలయానికి రావడం ప్రారంభించారు. దీంతో ఆ నిందితులు తమ కార్యాలయాన్ని కుక్కట్పల్లి నుంచి జూబ్లీహిల్స్కు తరలించి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. చివరిగా బాధితులు కార్యాలయాన్ని ట్రాప్ చేసి చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో నిందితులు రాత్రికి రాత్రే కార్యాలయానికి తాళం వేసి పరారయ్యారు. కేపీహెచ్పీ కాలనీకి చెందిన అల్లం నాగరాజు ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్లో తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 కింద కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో 4 నిందితులను పోలీసు అరెస్ట్ చేశారు. కష్టపడి పొదుపు చేసిన సొమ్మును ఎలాంటి నియంత్రణ లేని కంపెనీలలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని నిపుణులకి సూచించారు. దీర్ఘకాలంలో మంచి రాబతులు ఇచ్చే ఈక్విటీ మార్కెట్లు అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఈటీఎఫ్లు వంటి వాటిని ఎంచుకోవాలని చెబుతున్నారు.